దేవుని ప్రజ, నువ్వు సహవాసంలో ఉంటే ఇంకో అద్భుతం జరుగుతుంది. ఏమిటో తెలుసా? నువ్వు బలహీనురాలివే, నువ్వు దేవునికి నచ్చనివి ఎన్నో చేసావు, ఓకే. కానీ నీతిమంతులు, పరిశుద్ధులు, భక్తులు, కన్నీటితో ప్రార్థించి మొరపెట్టే వాళ్ళు సహవాసంలో, సంఘంలో ఉంటారు చూశారు. వారు మీరు కలిసి సహవాసంలో ఉండడం వల్ల వారిని బట్టి మీకు కూడా దయ కలుగుతుంది, వారిని బట్టి మీకు కృప కలుగుతుంది. ఒకరిని బట్టి ఒకరికి దేవుడు దయ చూపించి కనికరిస్తాడు. అబ్రహామును బట్టి లోతును కనికరించినట్లు స్తోత్రం కలుగునుగాక. ఒకరిని బట్టి ఒకరు, ఒకరి కొరకు ఒకరు సహవాసం ఉండడం అంత బలం. దుప్పటి పరవాల్సి వస్తే అందరికీ సమానంగా వచ్చేస్తుంది. అప్పుడు మన మధ్యలో దేవునికి చాలా నచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయన దుప్పటి పరవాల్సి వస్తే వారితో పాటు మనకు కూడా వచ్చేస్తుంది. నీతిమంతుని మొర ఆయన ఆలోకిస్తున్నట్టు. అందుకే భక్తులు ఎక్కడుంటే అక్కడ మనం ఉండాలి. అప్పుడు వారిని బట్టి మనం కూడా కనికరించబడతాం, వారి వల్ల మనకు దయగలుగుతుంది. అయ్యా, అక్కడ నీతిమంతులుంటే వారిని విడిపిస్తావా? విడిపిస్తాను. వారిని బట్టి మిగతా అందరినీ కనికరిస్తానన్నాడు. అక్కడే దేవుని మనసు ఏమిటో అర్థమవుతుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. సహవాసం ముఖ్యం.